హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విష్ణుయేతర్ మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. యుజ్వేంద్ర చాహల్ అండ్ ధనశ్రీ. యుజ్వేంద్ర చాహల్ తెలుసు, మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్. ధనశ్రీ తెలుసు, అతని భార్య. ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోయారా అనేది మాకు కూడా తెలియదు. ఎందుకంటే సోషల్ మీడియా పరంగా చూస్తున్నా, పోస్ట్ల పరంగా చూస్తున్నా వాళ్ళు నిజంగా ఇద్దరు డైవర్స్ తీసుకుంటారేమో అని అనిపిస్తుంది. అది ఇంకా ఒరిజినల్ గా మనకు తెలియదు, అఫీషియల్ గా మనకి ఏ పోస్ట్ రాలేదు. కానీ వాళ్ళిద్దరిని చూస్తుంటే మాత్రం, ఎందుకంటే వాళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇంతకుముందు ఎంత మంచిగా ఉంటుండే. యుజ్వేంద్ర చాహల్ ఆర్సీబీలో ఉన్నప్పటి నుంచి కానీ, తర్వాత రాజస్థాన్ రాయల్స్ వచ్చినప్పటి నుంచి కానీ, ధనశ్రీ ఏ మ్యాచ్ కన్నా ప్రతి మ్యాచ్ కు పోయి అతనికి సపోర్ట్ చేస్తూ ఉండేది. సో వాళ్ళిద్దరికి మంచిగా కుదిరింది, మంచిగా జాలీగా ఎంజాయ్ చేస్తుండే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బయట సమాజం కూడా మొత్తం డైవర్స్ మీద నడుస్తుంది. ఏందో ఏం అర్థమవుతుంది. బయట పెళ్లిళ్ళ ప్రపంచం, ఈ డైవర్స్ ప్రపంచం, మనీ ప్రపంచం, పైసల కోసమే పెళ్లి చేసుకుంటారా లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకుంటారా ఆ దేవుని గెలవాలి. కానీ ఏమైందంటే సిచ్యువేషన్, అంటే అఫీషియల్గా ఏం రాలేదు, కానీ వాళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటోస్ ఇద్దరు డిలీట్ చేశారు. ఇటు ధనశ్రీ అకౌంట్ లో డిలీట్ అయిపోయినాయి, ఇటు యుజ్వేంద్ర చాహల్ అకౌంట్ లో డిలీట్ అయిపోయినాయి. సో ఇద్దరు సింగిల్ ఫోటోస్ మాత్రమే ఉన్నాయి. సో ఇటు డిలీట్. తర్వాత యుజ్వేంద్ర చాహల్ ఈమెన్ అన్ఫాలో చేసిండు, ధనశ్రీ యుజ్వేంద్ర చాహల్ ని అన్ఫాలో చేసిండు. అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది ఇద్దరు కట్ అవుతారు. ఇక్కడ ఏమైపోతుందంటే బయట సమాజంలో ఇప్పుడు మొన్ననే హార్దిక్ పాండ్యా ఇష్యూ చూశారు. హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాన్కోవిక్. సో ఆమె కూడా మొన్ననే డైవర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఏదో యానిమనో ఏవో పెట్టిర్రు. అది ఏందో అంటే నిజంగా ఆ ఆస్తుల కోసమే పెళ్లిళ్ళు చేసుకుంటారా అనే డౌట్లు కూడా అందరూ, డౌట్ కాదు, నిజంగా బయట సిచ్యువేషన్ చూస్తుంటే అట్లే అయిపోతుంది. మొన్న ఒక కోర్టులో ఎంత నెలకు 6,33,000 ఎంతో కావాలంట నెలకు ఆమెకు మెయింటెనెన్స్ కి. కోర్టు జడ్జి అంటారు, సరే ఆమె తనని సంపాదించుకోమను, తనకి ఇప్పుడు అంత ఖర్చులు అంటే తననే సంపాదించుకోమను అన్నాడు. సో బయట ఆడవాళ్ళు అందరు కాదు కానీ కొంచెం ఎక్కువనే ఉన్నారు. పర్సంటేజ్ 100లో ఏదో 10% ఏం కాదు, 100లో 60% ఆఫ్ లేడీస్ ఈ కాలంలో ఉన్నారు ప్రెసెంట్. మనీ కోసం మాత్రమే చూస్తారు, మనీ కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటారు. నిజంగా ఇట్లా అయిపోయింది. ఎందుకంటే బయట ఏ మగాన్ని అడిగినా పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే సమాధానం చెప్తారు. అది ఏందో అర్థమైతే 40% ఆఫ్ పీపుల్ అయితే మంచిగా బాగున్నారు, అందరినీ అంటలేదు. 40% ఆఫ్ పీపుల్ బాగున్నారు, 60% ఆఫ్ పీపుల్ చెడిపోయారు ఈ పైస వల్ల. ఏంటంటే ఎవరినో ఒకరిని చేసుకోవాలి, కొన్ని రోజులు గడపాలి, వాళ్ళ మీద ఏదో ఒకటి కేసు వేసేయాలి, ఆ పైసలు మెయింటెనెన్స్ కిందనో లేకపోతే వాళ్ళ ఆస్తుల సగమో ఏదో ఒకటి కొట్టాలనేసి ప్లాన్తోనే పెళ్లిళ్ళు ఇవి అనేసి ఏవో చేస్తారు. బయట అంతా ఇదే రచ్చ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ధనశ్రీ కూడా ఎట్లా చేసిందా యుజ్వేంద్ర చాహల్తోని అనేది మనకు పక్కా క్లారిటీ అయితే లేదు, కానీ ఆల్రెడీ అర్థమైపోతుంది. యుజ్వేంద్ర చాహల్ ఒక మంచి క్రికెటర్, బాగానే సంపాదించుకుంటుండు క్రికెట్లో. ఇప్పుడు ధనశ్రీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు బాగానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు విడిపోవడానికి రీజన్స్ ఏవో తెలియదు. కానీ చాలా రోజుల నుంచి కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైతే నడుస్తుందంటే ధనశ్రీ శ్రేయస్ అయ్యర్ ఇట్లా వాళ్ళిద్దరు ఫొటోస్ పెట్టుకోవడం మొత్తం నెట్టింట వైరల్ అయింది. తర్వాత ఇంకొక అతను ఎవరో పేరు తెలియదు, అతనితో కూడా ఒక హగ్ చేసుకున్న ఫోటో అనేది నెట్టింట వైరల్ అయింది. అసలు యుజ్వేంద్ర చాహల్తో హగ్గింగ్ ఫోటోలు లేవు, కానీ బయట శ్రేయస్ అయ్యర్తోని వేరే అతనితోని హగ్గింగ్ ఫోటోలు ఎక్కువ వచ్చేసినాయి. అప్పుడు నిజంగా చాలా మందికి ఏమైపోయిందంటే ధనశ్రీకి నిజంగా యుజ్వేంద్ర చాహల్ ఇష్టమా లేకపోతే బయట మగాళ్ళు ఇష్టమా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ప్రజలందరికీ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే మనం ధనశ్రీని నెగిటివ్ చేయడం కాదు, కానీ ఒక ఆడపిల్ల అనేది ఒక పద్ధతిగా, ఎందుకంటే ఎంత పైసలు వచ్చినా ఎంత పాపులారిటీ వచ్చినా నువ్వు ఏం చేసినా కానీ ఒక ఆడపిల్ల అనేది నీ హద్దులో నువ్వు ఉండాలి అనేది పాయింట్ ఒకటి ఉంది. మన హిందూ ధర్మం చెప్పేది అదే. మన భర్తతో నువ్వు ఎంతన చెయ్యి, ఏమైనా చేసుకో, అది ఏం ఫరక్ పడదు. అంతేగాని బయట మగాడితో ఉన్నప్పుడు మన పద్ధతి, మన సంస్కారం మనం మెయింటైన్ చేయాలి. ఇది వాళ్ళకి లేదు. అది బయట ఇప్పుడు మొత్తం మారిపోయింది. మొన్న చూసారు బెంగళూరులో న్యూ ఇయర్ రోజు మొత్తం రాత్రి మొత్తం ఆడవాళ్ళు మొత్తం తాగి రోడ్డు మీద దుడుకుడు దుక్కుతారు. అంటే బయట ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ ఎట్లయిపోయిందంటే మొత్తం ఒక ట్రెండ్, ఫారెన్ కల్చర్ అనో లేకపోతే ఆ కల్చర్ అనో వెస్టర్న్ కల్చర్ అనో మొత్తం దాని మీదనే పడుతారు. ఇది బయట ఏం కల్చరో ఏమో కానీ బయట మొత్తం జనరేషన్ యంగ్ పీపుల్ అందరు నాశనం అయిపోతారు. కాబట్టి అందరూ మారడానికి నేను చెప్తానో మీరు చెప్తానో ఎవరో చెప్తానో వాళ్ళు మారుతారో లేదో మనకు తెలియదు. కానీ ఆ మార్పు కోసం ఏం చెయ్యాలో, ఆ మార్పు రావాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జనరేషన్ అనేది మారాలి. ఒక ఆడపిల్ల ఇంట్లో వాళ్ళు లేకపోతే తన భర్త
తప్ప మిగతా వాళ్ళతోని ఏ హద్దులో ఉండాలి, ఆడవరకే ఉండాలనేసి ఒక రూల్ వస్తుందా, ఏమొస్తుందో తెలియదు. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, మనం కూడా ఏం చేయలేం. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్తో ఉండడం వేరు, క్లోజ్ ఫ్రెండ్స్తో కూడా కొంచెం ఉండడం వేరు, కానీ మరీ అంతా కూడా కాదు. అది కూడా ఒక హద్దులో ఉండాలి. కానీ బయట అనేది మొత్తం జనరేషన్ లేకపోతే ఏమవుతుందేమో కానీ మొత్తం అయితే ఉల్టా పల్టా అవుతుంది. సో ఇట్లా ధనేష్ ఇది యుజ్వేంద్ర చాహల్ది కూడా ఇప్పుడు డైవర్స్ దాకా వచ్చింది. సో అక్కడ ఎక్కడ దాకా పోతుందో, అది అఫీషియల్గా వచ్చిందా లేకపోతే ఇప్పుడు అది ఏం జరుగుతుందో అనేది ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. తర్వాత ఇంకొక వీడియో వచ్చింది, యుజ్వేంద్ర చాహల్ మొత్తం తాగుతూ మొత్తం ఊతూ కార్లు ఎక్కాడు. సో అందరు ఏమేమారంటే అరే యుజ్వేంద్ర చాహల్ని వదిలేసింది అన్నట్టు ఏదో మళ్ళా బయట రూమర్స్ అయితే నడుస్తున్నాయి మొత్తానికి. కానీ ఇంకా అఫీషియల్గా అయితే ఏం రాలేదు కాబట్టి మనం కూడా అఫీషియల్ ఏం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అఫీషియల్ వచ్చేదాకా హార్దిక్ పాండ్యది కూడా మన అట్లనే జరిగింది కాబట్టి అఫీషియల్గా వచ్చేదాకా కూడా మనం కూడా సైలెంట్గా ఉండాలి. కానీ మ్యాక్సిమం అయిపోయినట్టే అన్నట్టే నడుస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చుతున్నా ఆశిస్తున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ ఉంది కదా, టక్కుమని కొట్టండి. సబ్స్క్రైబ్, లైక్ అది కొట్టేస్తే మనకు కూడా ఒక సపోర్ట్ ఇవ్వండి. నాకు డైవర్స్ ఇవ్వకుండా మంచిగా నన్ను పెళ్లి చేసుకోండి. ఆ పెళ్లి చేసుకోవాలంటే ఈ సబ్స్క్రైబ్ కొడితే సార్ నన్ను పెళ్లి చేసుకున్నట్టే, మా ఛానల్ని పెళ్లి చేసుకున్నట్టే మీరు. ఓకే, అట్లానేసి ఈ ఛానల్ని పెళ్లి చేసుకున్నారు కదా, మా ఛానల్ మీకు చెప్పినట్టు వినాలంటే కుదరదు, అది కాదు. ఎందుకంటే దీనికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ మంచిగా ముందుకు పోతుంది. కాబట్టి అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ మీ ఫ్రెండ్స్ ఎంతమందికి ఉంటే అంతమందికి ఈ వీడియో షేర్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ.